నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హై బటన్ కనిపిస్తే ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందా? చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్ ఎలా ఉందో అని మనమంతా అనుకునేలాగా, ఆ సినిమా డైలాగులను తలపించేలాగా వాళ్ళ బిహేవియర్ ఉందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం గట్టిగా, బలంగా, దిక్కులు పెక్కటిల్లేలా వినిపిస్తోంది. ఏ విషయంలో అంటారా? ఇంకే విషయంలో, ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి కామెంట్ల విషయంలో, దానికి సంబంధించినటువంటి పరిణామాల విషయంలో. గత 2-3 రోజుల నుంచి, అంతకన్నా ముందు నుంచే మనం ఈ పరిణామాలన్నింటినీ ఆసక్తిగా గమనిస్తున్నాం, చూస్తున్నాం. నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు భగ్గుమన్నటువంటి పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో అయితే ఒక స్థాయిలో నాగేశ్వర్ మీద యుద్ధమే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా నేను ఎక్కడా తగ్గనట్టుగా నా విశ్వరూపం చూపిస్తా, నేనంటే ఏంటో చూపిస్తా, యుద్ధం మీరు ప్రారంభించారు, నేను ముగిస్తా అంటూ సినిమా డైలాగులు కొట్టాడు. ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం మీద మనకి నాగేశ్వర్ వర్సెస్ తెలుగుదేశం, నాగేశ్వర్ వర్సెస్ జనసేన అన్నట్టుగా పరిస్థితి ఉంది తప్ప ఎక్కడా కూడా సీన్లోకి బీజేపీ రాలేదు, కనిపించలేదు. సరే పోన్లే, ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద కూడా మేము స్పందించడం అవసరమా అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారేమో. వాళ్ళు అలాగే యుద్ధం చేస్తున్నారు కాబట్టి మనం ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు పక్కకు తప్పుకున్నారేమో, కామ్ అయిపోయారేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు, సర్ది చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఒక బీజేపీ కీలక నేత వేసినటువంటి ట్వీట్ కానివ్వండి, ఫేస్బుక్లో పెట్టినటువంటి పోస్ట్ కానివ్వండి, మరొక్కసారి అగ్నికి ఆజ్యం పోసింది. నాగేశ్వర్ వ్యాఖ్యలను కానివ్వండి, నాగేశ్వర్ని కానివ్వండి విమర్శించాల్సింది పోయి అడ్డగోలుగా సమర్థిస్తూ వస్తున్నటువంటి తీరు చూస్తుంటే డౌట్ కొడుతోంది. వీళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారా, వీళ్ళు డబుల్ యాక్షన్ చేస్తున్నారా అనేటటువంటి డౌట్ అయితే చాలా స్పష్టంగా వస్తుంది. ఎవరా నేత, ఏంటా కథ అనేది నేను క్లియర్గా చెప్తాను, మొత్తం చూడండి. ఈరోజు ఉదయం కొన్ని మీడియా ఛానల్స్లో కూడా వచ్చింది, నాకంట కూడా పడింది. మురళీధర్ రావు అనేటటువంటి తెలంగాణకు చెందినటువంటి బీజేపీ నాయకుడు. ఆయన జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా కాస్త యాక్టివ్గా ఉన్నారు. పార్టీ అనేక సందర్భాల్లో అనేక బాధ్యతలు కూడా అప్పగించినటువంటి సందర్భాన్ని మనం చూసాం కూడా గతంలో. ఆ మురళీధర్ రావు గారు ఏమంటారయ్యా అంటే నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిగా, నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిగా విస్తృతంగా గౌరవించబడుతున్నారు. ఓకే, ఏపీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం సరైన సంకేతం కాదు. నివేదికల ప్రకారం ఆయన ఇప్పటికే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు మరియు జనసేన పార్టీ నాయకత్వం కూడా దాన్ని అంగీకరించింది. ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి పోలీస్ చర్యల ద్వారా పరిష్కరించడం ఎలాంటి అర్థవంతమైన ప్రయోజనాన్ని ఇవ్వదు. ఇది వ్యక్తి స్వేచ్ఛపై మాత్రమే ఆందోళన రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని ఇద్దరిని ట్యాగ్ చేస్తూ, ఏపీ పోలీసులను కూడా అనుకుంటాను బహుశా, ట్యాగ్ చేస్తూ పెట్టినటువంటి పోస్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఏంటి? నాగేశ్వర్ని సమర్థిస్తూ, నాగేశ్వర్ని వెనకేసుకొస్తూ, మీరు కేసు పెడతారా, ఎంత నేరం, ఎంత ఘోరం, ఎంత పాపమిది అని చెప్పేసి నెమ్మదిగా చొరకలంటిస్తూ ఉన్నటువంటి ఈ పోస్టును చూస్తుంటే, ఈ అభిప్రాయం చూస్తుంటే మీకేమనిపిస్తోంది? నేను ముందు చెప్పాను కదా, బీజేపీ డబుల్ గేమ్, డబుల్ యాక్షన్, ఇవన్నీ స్పష్టంగా కనిపించట్లేదా? అసలు నాగేశ్వర అంశంలో ముందుగా రియాక్ట్ అవ్వాల్సింది, ముందుగా కోపం తెచ్చుకోవాల్సింది, అసలు వాళ్ళ యొక్క కోపాన్ని ప్రదర్శించాల్సింది, లేదంటే వాళ్ళ ఎదురుదాడిని చూపించాల్సింది నాగేశ్వర్ మీదే. బీజేపీయే చేయాలి ఆ పని. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటి? పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షాని కలిశాడు. అమిత్ షాని కలిసి ఇట్లా మా వాళ్ళకి అంత ప్రెజర్ పెడుతున్నారు, మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటున్నారు అన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ మనకి చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండు, కానీ పర్మనెంట్ ఫ్రెండ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తావు? కాబట్టి నువ్వు కూడా నేర్చుకో, జగన్తో సఖ్యంగా ఉండటం ప్రారంభించు అని చెప్పేసి సలహా ఇచ్చి పంపించాడని చెప్పేసి ఒక అంశాన్ని ఎవరో చెప్పారని చెప్పేసి ఇక్కడ బాంబులాగా పేల్చాడు. అంటే ఏంటి? బీజేపీకి జనసేనకి మధ్య జరిగింది సంభాషణ. అమిత్ షా, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షాకి, జనసేన అగ్రనాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మధ్య జరిగినటువంటి సంభాషణ అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే ఇప్పుడు కోపం రావాల్సింది సహజంగా బీజేపీకి, జనసేనకి. అఫ్కోర్స్ తమని ఇన్స్టెంట్ ఫ్రెండ్ అన్నందుకు తెలుగుదేశం వాళ్ళకు కూడా కోపం వచ్చింది, న్యాయమే, సహేతుకమే. మరి ఎందుకని మనకి తెలుగుదేశం కోపం, జనసేన కోపమే కనిపిస్తోంది తప్ప బీజేపీ కోపం ఎందుకు కనిపించట్లేదు?
ఒక్క నాయకుడైనా ఒక్క లీడర్ అన్నా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్ వేశారా? సబ్జెక్టు కరెక్షన్ ఎవరో వేయలేదనుకుంటే అక్కడ మీడియా వాళ్ళు 1-2 చోట్ల ఏదో బలవంతంగా చెప్తే అదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏదో నామకే వాస్తేగా విమర్శించారు తప్ప అసలు బీజేపీ సైడ్ నుంచి సౌండ్ లేదు, బీజేపీ సైడ్ నుంచి విమర్శలు లేవు. ఒక రకంగా బీజేపీ మౌనాన్ని నిజమేనేమో అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన నిజమేనేమో వీళ్ళు ఈ తెరచాటు బంధాన్ని పెట్టుకున్నారేమో, బీజేపీ ఇంకా జగన్మోహన్ రెడ్డితో మిత్రత్వం కోసం ప్రయత్నిస్తోందామో, మిత్రత్వాన్ని కొనసాగిస్తున్నారనే అనేటటువంటి అనుమానాలు అయితే రావా? ఇది కూటమికి మంచిదా? సరే, జనసేన తమ మీద అభాండాలు వేసింది కాబట్టి వాళ్ళు గట్టిగా మాట్లాడారు, సోషల్ మీడియాలో దుల్లు కొట్టారు. నాదెండ్ల మనోహర్ వంటి వాళ్ళు మీరు బేషరతుగా ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. నాదెండ్ల మనోహర్ అన్నాడు కాబట్టి, అడిగాడు కాబట్టి నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పేసి కూడా నాగేశ్వర్ చెప్పేశాడు. మరి బీజేపీ ఏం చేసింది? మీకు అక్రమ సంబంధం అంటగట్టినటువంటి నాగేశ్వర్ మీద కనీస మాత్రంగా కూడా విమర్శలు చేయకుండా, పైగా కేసులు పెడితే కేసుల్ని వ్యతిరేకిస్తూ మీరు మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? సరే, కేసులు అనేది కరెక్టా కాదా, పెట్టొచ్చా లేదా, నిజంగానే వ్యక్తి స్వేచ్ఛను హరిస్తున్నాయి ఈ కేసులు అనేది వేరే డిస్కషన్, వేరే టాపిక్, దాని గురించి మనం సపరేట్గా మాట్లాడతాం. ఇక్కడ నేను కేవలం స్వభావాల గురించి మాత్రమే చర్చిస్తున్నాను, స్వభావాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మీకు బీజేపీ అనేదానికి సంసారం వేళతో చేస్తూనే ఇంకో పక్క తెరచాటున అక్రమ సంబంధం వైసీపీతో కొనసాగిస్తోంది, అక్రమ సంబంధం పెట్టుకుంటుంది, ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే రంకు చేస్తోందని చెప్పేసి ఒక అభాండం వేస్తే అందరికన్నా ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సిన మీరు కాస్త రియాక్ట్ అవ్వకుండా, అందరికన్నా ఎక్కువ ప్రతిస్పందించాల్సిన మీరు కాస్త ప్రతిస్పందించకుండా, ఏమాత్రం ఇది లేకుండా చప్పుగా చల్లారిపోయినట్టుగా ఉన్నారు. ఇంకా ఇంకో విచిత్రం ఏంటో చెప్పనా? నాగేశ్వర్ని సమర్థిస్తూ అనేక మంది మాట్లాడారు, నాగేశ్వర్కి మద్దతుగా అనేక మంది వచ్చారు. సరే, ఓకే, ప్రజాస్వామ్యంలో కరెక్టే. నాగేశ్వర్ని సమర్థిస్తూ నాగేశ్వర్కి మద్దతుగా ప్రకాష్ రాజ్ వచ్చి మాట్లాడేసరికల్లా అస్సలు కట్టలు తెంచుకొని వచ్చిన కోపంతో బీజేపీ వాళ్ళు విరుచుకుపడ్డారు. మామూలుగా కాదు, విచిత్రం. నాగేశ్వర్ని వీళ్ళు ఏమనలేదు, నాగేశ్వర్ని సమర్థిస్తూ వచ్చినటువంటి ప్రకాష్ రాజ్ని మాత్రం దుల్లు కొడుతున్నారు. మీరు సోషల్ మీడియా గమనిస్తే మీకే అర్థమవుతుంది ప్రకాష్ రాజ్ మీద ఎంతమంది మాట్లాడారో బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ఎంతమంది పోస్టులు పెట్టారో, ఎన్ని తిట్లు తిట్టారో ప్రకాష్ రాజ్ని అయితే. మరి అదేంటి, ప్రకాష్ రాజ్ని సరే నాగేశ్వరను సమర్థిస్తున్నందుకు ప్రకాష్ రాజ్ని తిట్టారు, ఓకే. మరి నాగేశ్వరని ఎందుకు ఒక్క మాట అంటారు? మీరు ఎందుకు సమర్థించుకుంటూ వస్తుంటారు? మీకు అక్రమ సంబంధం అంటగట్టాడు కదా, మీరు తప్పు చేస్తున్నారని అన్నాడు కదా, మీకు వేరే ఉద్దేశాలు ఆపాదించాడు కదా, మీరు డబుల్ గేమ్ అన్నాడు కదా, మీరు మేకవన్న పులులు అన్నాడు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఇచ్చేయరు? పైగా సమర్థింపు ఏంటి? ఇది దేనికి సంకేతం? చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేస్తూ మరి పెట్టడం అనేది దేనికి సంకేతం? కాసేపు భావావేశాలు పక్కన పెడదాం. కార్యకర్తలు మొత్తం జనసేన వాళ్ళు కానివ్వండి, టీడీపీ వాళ్ళు కానివ్వండి నాగేశ్వర్కి వ్యతిరేకంగా ఉన్నారు. పాత వీడియోలు కూడా నాగేశ్వర్ ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు, అంతకుముందు ఏం మాట్లాడాడు, ఏ సందర్భంలో ఏం మాట్లాడాడు, ఎన్నికల ఫలితాలను ఎలా విశ్లేషించాడు, అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డిని ఎలా సమర్థించాడని చెప్పేసి రకరకాల వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ నాగేశ్వర్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అలాంటప్పుడు సడన్గా మురళీధర్రావు విరుచుకుపడి నాగేశ్వర్ని సమర్థించడం అంటే ఈ రెండు పార్టీల క్యాడర్ని మొత్తాన్ని అవమానించినట్టు కదా. మరి వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారు, వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? కూటమి కోసమే కదా. కూటమిని ఇరకాటంలో పెట్టి కూటమి మీద అభాండాలు, కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ మీద అభాండాలు వేసినటువంటి వాడికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడుతుంటే, వీళ్ళు మాట్లాడుతుంటే నువ్వు అతన్ని సమర్థిస్తూ ఈరోజు బీజేపీ పెద్దగా పోస్ట్ పెట్టడం అనేది ఈ రెండు పార్టీల క్యాడర్లని అవమానించినట్టే కదా. నాయకుల సంగతి వదిలేద్దాం కాసేపు, చంద్రబాబునో లేదంటే జగన్మోహన్ రెడ్డినో లేదంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ వదిలేద్దాం కాసేపు. వీళ్ళు ఈరోజు కత్తులు తిప్పుతుంటే, కత్తులు దూస్తుంటే నువ్వు అడ్డగోలుగా వచ్చి నాగేశ్వరను సమర్థించడం అనేది వీళ్ళని అవమానించడమా కాదా? ఇది మురళీధర్రావు వ్యక్తిగత అభిప్రాయమా లేదంటే టోటల్ బీజేపీ అధినాయకత్వం అభిప్రాయం అనేది కూడా ఇప్పుడు తేలాల్సిన సమయం ఆసనమైంది. లేదంటే బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోంది, డబల్ యాక్షన్ చేస్తోంది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కథను నడుపుతోంది అనేటటువంటి భావన అందరికీ మనసుల్లో నిండిపోతుంది. అందరూ దాన్ని అర్థం చేసుకుంటారు. అది అర్థం చేసుకున్న రోజు మీకు ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేక ఫలితాలు, ప్రతికూల ఫలితాలు, ప్రతిఘటన తప్పదు. సరే, మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక రాష్ట్రాల్లో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ లేకపోద్దు అంటారా? మీ ఇష్టం, అది ఎవరేం చేయలేరు, ఎవరేమి మాట్లాడలేరు కూడా.
సో ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు మురళీధర్ రావు రూపంలో బీజేపీ కూడా వచ్చి పడింది. నిన్న మొన్నటి వరకు వాళ్ళు సైలెంట్గా ఉంటే సరే ఓకేలే అనుకున్నారు, కానీ ఇప్పుడు ఈ రకంగా సమర్థిస్తూ, సైలెంట్గా ఉండకపోగా ఇప్పుడు సమర్థిస్తూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు అయితే తీసుకొచ్చాయి. చూద్దాం ఇది ఏ తీరాలకు వెళుతుందో, ఏ రకంగా మారుతుందో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇందులో నేను చెప్పిన పాయింట్లు సహేతుకంగా మీకు అనిపిస్తున్నట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.